ఏమని అడుగుతున్నా అంటే, ఇదంతా ఈ భగవద్గీత చెప్పుడు, ఈ కొట్లాటలు పెట్టుడు, వాడు వీడిని కొట్టుకున్నాడు, వీడు వాడిని కొట్టుకున్నాడు, నాది నాది అన్నాడు, ఇవన్నిటికన్నా కూడా సృష్టి చేసే ముందు అమ్మవారు ఆలోచించి చావు పుట్టుకలు లేని 1,000 మందిని సృష్టించుకొని ఆ 1000 మందికి ఇంత విశ్వం సరిపోదా? కొట్లాటలు లేని ఎవరి రాజ్యం వాళ్ళకిచ్చి మంచిగా బతకండి అనేసి చక్కని చెట్లు, చల్లని గాలులు, మంచి వాతావరణము, చిలుకలు, రామచిలుకలు, అలా ఒకరిని ఇబ్బంది పెట్టినటువంటి జంతువులు, అలాంటివి మంచి సరోవరాలు, చక్కనైన డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇంకా సీతాఫలాలు, ఎన్నో మధుర ఫలాలు, జామ, సపోటా, నారింజ, అల్లనేరడి, ఇట్లాంటి చెట్లు కలిగిన ఒక ప్రదేశం, అందమైన చిత్రకూటం అనే ప్రదేశంలాగా అలా ఉంచేసి ఆ 1000 మందే పరిపాలిస్తూ వాళ్ళలో వాళ్ళే, అంటే అందరికీ మంచితనం, అంటే ఒక ధర్మంతో ఉంటే అయిపోయేదిగా. ఈ అధర్మాన్ని ఎందుకు సృష్టించి మళ్ళీ ఈ అధర్మాన్ని మళ్ళీ చంపడానికి మనం మళ్ళీ అవతారాలు ఎందుకు ఎత్తాల్సి వస్తుంది? కృష్ణ, విశ్వమాత, శివయ్య, నాకు అర్థం కాని విషయం ఇది ఒకటే. ఇప్పుడు మనుషులకి తెలివితేటలు ఎక్కువైపోయి ఎక్కువ జనాలు వస్తున్నారు, మరి భారతదేశం అంతా నిండిపోతుంది అని చెప్పేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి పెట్టిరు కదా. అట్లా మీరెందుకు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టలేదు? పుట్టకుండా ఎవరు? ఎప్పుడు శివుని కోపం వస్తే ఆ కోపంలో నుంచి జలంధరుడు పుట్టాడు. మరి కోపం వస్తే ఆయన కళ్ళు మూసి అమ్మవారు పరాశకలాడితే అంధకాసురుడు పుట్టాడు. ఇలా రాక్షసులు పుడితే మళ్ళీ వాళ్ళని సంహరించడానికి మీరు అవతారాలు ఎత్తి నానా కష్టాలు పడి వాళ్ళని చంపాల్సి వచ్చింది, యుద్ధానికి పోవాల్సి వచ్చింది. మళ్ళీ స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, అయ్యప్ప, మరి గణేశుడికి కూడా చాలా పని పెట్టినారు, వాళ్ళని చంపాలి వీళ్ళని చంపాలి అని. మరి ఇవన్నిటికన్నా కూడా జ్ఞానంగా ఉన్న కొంతమందితోటే రాజ్యం సుభిక్షంగా, ఇట్లా ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి అప్పుడే ఎందుకు మీరు సృష్టించిన మనుషులు ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచించిండ్రంటే అంటే సృష్టి ఆపడానికి. మరి మీరు అలా దుర్మార్గమైన సృష్టిని ఆపడానికి ఏవైనా చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ఒక డౌట్ వస్తుంది కృష్ణ. మరి కృష్ణ, అమ్మవారు, విశ్వమాత, మరి దీనికి నాకు ఆన్సర్ ఎవరు చెప్తారు? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, విశ్వమాత.